జకర్యా గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకుని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియులారా, చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రం. జకర్యా గ్రంథములో నుండి ఎన్నో అమూల్యమైన విషయాలు తేటగా మేము వినగలుగునట్లు మీరు చూపుచున్న ఉపకార మహోపకారములన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మమ్మను ప్రేమించారు. మాతో గొప్పదైన మీ సహాయం ఇచ్చి మీరుండి మాతో నడిపించుచూ ఉన్నారు. మీకు స్తోత్రం. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపినందుకు ఎంత స్తుతించినా రుణస్థులమే. గొప్ప దేవుడవు, పుణ్యకార్యము చేసిన వాడవు. అందును బట్టి మిమ్మను కొనియాడుచు కృతజ్ఞత వందనాలు చెల్లించచ్చు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో నుండి 7 విషయాలు మనము చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఒకటి, సూచనలుగానున్న సహకారులు. 2, చిగురు అను నా సేవకుడు. 3, యెహోషువ ఎదుట నుంచిన రాతిని తేరి చూచుట. 4, ఆ రాతికున్న 7 నేత్రములు. 5, దాని చెక్కలపు పనిచేయువాడను నేను. 6, ఒక దినములోనే ఈ దేశం యొక్క దోషము పరిహరింతును. 7, చెట్ల క్రింద నిర్భయముగా కూర్చుండుట అని మనం వింటూ 2 విషయాలు, సూచనలుగానున్న సహకారుడు, చిగురు అను నా సేవకుడు అనే మాట మనము విన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు 3వదిగా యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఇందును గూర్చి మొదటి అధ్యాయంలో కొంత మనం విన్నాం కదా. ఆ రాయి క్రీస్తే, ఆ రాయి క్రీస్తే. కీర్తన 118:22. కీర్తన 118:22. అలాగే యెషయా గ్రంథం 28:16. యెషయా గ్రంథం 28:16. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనము చూస్తాం. దైవ లేఖనాలలో వ్రాయబడిన సత్యాలు గమనించినప్పుడు పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, మూలరాయి అన్నాడు యెషయా గ్రంథం. యెషయా గ్రంథములో ఏమన్నాడు? పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నాడు.
ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు అని ఆ భాగంలో గమనిస్తాం కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ రాయిని గూర్చిన వివరాలు చాలా వివరంగా వ్రాయబడినట్లు మనము గమనించాం. 118వ కీర్తన 22లో నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి అన్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, అది మూలకు తలరాయి. ఇక పేతురు రాసిన మొదటి పత్రిక 2:4లో ఆయన అమూల్యమైన రాయి అయి ఉన్నాడు. నిజమే, ఆయన మామూలు రాయి కాదు. రాయి యొక్క పోలికతో సూచించబడుచు ఉన్నాడు. రాయి యొక్క పోలికతో సూచించబడుచు ఉన్నాడు. రాయి గట్టిగాను స్థిరముగాను ఉంటుంది. అలాగే ఆయన శాశ్వతముగా స్థిరుడై ఉండి మనలను స్థిరపరచువాడై ఉన్నాడు. రాయి అనేది గట్టిగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఆయన శాశ్వతముగా స్థిరుడై ఉండి మనలను స్థిరపరచువాడై ఉన్నాడు. సంఘమును ఆలయమునకు ఆయనే మూలరాయి, పునాది రాయి అన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అలాగే 3వ అధ్యాయం 11వ వచనం. 3:11. ఆయన మీద సంఘము కట్టబడి ఉన్నది గనుకనే పాతాళ లోక ద్వారములు ఆ సంఘము ఎదుట నిలువ నేరవు అన్నాడు. పాతాళ లోక ద్వారములు ఆ సంఘము ఎదుట నిలువ నేరం. సాతాను అంధకార శక్తులు, లోకములో ప్రముఖులనబడిన వారు సంఘమునకు విరోధముగా ఎన్ని ప్రయత్నములు చేసినా లోకములో క్రీస్తు సంఘము ఇంకా నిలిచేయున్నది. కారణం, అది పునాది మీద వేశాడు గనుక. అంటే అది ఇప్పటికీ నిలిచి ఉంది అంటే అది ఆయనను బట్టియే. అది ఆయనను బట్టియే. అది ఆయనను బట్టియే. ఆయన ఇక్కడ ఆ రాతిని తేరి చూడుడి. నిజమే ప్రియులారా, ఆ రాతిని తేరి చూడమన్నాడు కదా. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి అని చెప్పాడు 9వ వచనములో. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి, తేరి చూడండి. తేరి చూస్తే ఆ రాతిని ఏం కనపడుతుంది? రాయి, అమూల్యమైన రాయి, క్రీస్తుకు సూచనగా మనము చూచాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నట్లు, యేసు వైపు చూచుచు ఆయన అడుగు జాడలలో నడచుచు ఆయన యందే గురి కలిగి సాగిపోవుట మన బాధ్యత. అది తేరి చూడడం అంటే యేసు ప్రభువును చూస్తూ, ఎవరైనా విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు ఆయనే గనుక ఆయన వైపు చూచుచూ మనం ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి.
భక్తుడైన దావీదు కీర్తన 16:8లో ఆయన ఏమన్నాడు? సదాకాలం నా గురి నీ అందే నిలుపుచున్నాను అన్నాడు. 16:8 కీర్తనలు కదా. సదాకాలము నా గురి నిలుపుచున్నాను. ఇక పౌలైతే నేను గురి యొద్దకే పరుగెట్టుచున్నాను అన్నాడు. ఎందుకంటే గురి తప్పితే గోతిలో పడొచ్చు, గుంటలో పడొచ్చు, గుండములో పడొచ్చు. అందుకే ఆ రాతిని తేరి చూచిన అనుభవం. రాతిని చూడాలి గాని లోకములో ఉన్న వాటిని చూడకూడదు. పరసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాలి గాని భూసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకూడదు. ముందు చూపు కలిగి ఉండాలి గాని లోతు భార్య వలె వెనక చూపు కలిగి ఉండకూడదు. ఏ కార్యమైనా సరే విశ్వాసముతో మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. దేవుని మీద ఆనుకుని మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తాలి. రాయిని తేరి చూచుట అంటే ప్రభువైన యేసు క్రీస్తును తేరి చూచుట అని అర్థం. మరి ఎవరిని చూస్తున్నారు? మనుషులు ఏంటంటే వాళ్ళను చూస్తారు, వీళ్ళను చూస్తారు, ఇంకెవరెవరినో చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసి అయ్యో వాళ్ళలాగా లేను, వీళ్ళని చూసి వీళ్ళలాగా లేను, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, నేను చూడు ఎలా ఉన్నాను. ఇవి ఎందుకండి? మనం మనుషులను చూడడం ఎందుకు? అవసరమా? మనుషులను చూడడం అవసరమా అండి? మనుషులను చూడకండి, దేవుణ్ణి చూడండి. దేవుని వైపు గురి కలిగి ఉండండి. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో సంతృప్తిని, సమృద్ధిని కలిగి ఉండండి. అది మనం నేర్చుకోవాలి. కానీ ఈరోజు ఆ పని ఎవరు చేస్తున్నారు? ఎవ్వరు చేసేవాళ్ళు కనపడటంలా. కనుక మీ మట్టుకు మీరు అలా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇక 4వ పాయింట్‌కి వద్దాం. 9వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. ఆ రాతికి 7 నేత్రములు. ఆ రాతికి నా బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి. రాతికి ఎన్నున్నాయి? 7 నేత్రాలున్నాయి. 7 నేత్రములు కలిగిన రాయి. అనగా క్రీస్తు 7 నేత్రములు గలవాడు. దీని భావమేమిటి? కన్ను అనేది జ్ఞానానికి సూచన. కన్ను అనేది జ్ఞానానికి సూచన. అందువలననే చదువుకున్న వారిని ఏమంటారండి? 3వ నేత్రము గలవాడు అంటారు. నిజమేనా? విన్నారా? చదువుకున్న వారిని 3వ నేత్రము గలవారిని అంటారు. 7 కన్నులనగా ఆయన సర్వజ్ఞుడు. 7 కన్నులు అనగా ఆయన సర్వజ్ఞుడు అని మనకు అర్థమవుతుంది. ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియని రహస్యమంటూ లేదు. ఆయనకు తెలియని రహస్యమంటూ లేదు కదా. ఆయనకు తెలియని రహస్యమంటూ లేదు. సమస్తమును ఎరిగినవాడు ఆయనే. యోహాను సువార్త 21:17. 21:17. ఆ అంతర్యమును ఎరిగినవాడు. యోహాను సువార్త 2 చివరి వచనాలు. ఆంతర్యమును ఎరిగినవాడు. జకర్యా గ్రంథములు 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం.
కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలునుట చూచి సంతోషించును. ఇక్కడ యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును అన్నాడు. యెహోవా యొక్క 7 నేత్రములు అన్నాడు కదా. 7 నేత్రములు, ఆ నేత్రములు వేరు ఈ నేత్రములు వేరు అను భావము కాదు. యెహోవాకు కలిగిన నేత్రములే రాయిగా పోల్చబడిన క్రీస్తు కలిగి ఉన్నాడని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాల్లో మనము చూడగలం. 5వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములును 7 కన్నులును నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఆ గొర్రె పిల్లకి ఏమున్నాయి? 7 కొమ్ములున్నాయి, 7 కన్నులున్నాయి. ఆ కన్నులు ఏమన్నాడు? భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, గొర్రెపిల్ల అయిన క్రీస్తుకు 7 కన్నులున్నాయి. ఆ కన్నులు భూమి అందంతటకు పంపబడిన దేవుని 7 ఆత్మలు. జకర్యా గ్రంథములో 4వ అధ్యాయం 9వ వచనములో ఆ రాతికి 7 నేత్రములున్నవి అని చెప్పాడు. లోకమందంతటా సంచారము చేయు అనే మాటను మనం పోల్చుకోవాలి. ఆ కన్ను అంటే లోకమందంతటను సంచారము చేసే కన్ను. కనుక దేవుని 7 ఆత్మలు క్రీస్తు కలిగి ఉన్నాడు. దేవుని 7 ఆత్మలు క్రీస్తు కలిగి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా. దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా అన్నాడు కదా. కాబట్టి దైవ గ్రంథములు వ్రాయబడిన మాటలు మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఇది. ఆత్మలనగా 7 ఆత్మలున్నారు అనే భావము కాదండి. ఆత్మలనగా 7 ఆత్మలున్నారనే భావము కాదు. ఆత్మ ఒక్కడే. అర్థమైందండి? 7 ఆత్మలు గలవాడంటే 7 ఆత్మలున్నారనే భావము కాదు. ఆత్మ ఒక్కడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 7 వచనం. అలాగే 11వ వచనం కూడా చదివితే మనకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 4:4లో ఎఫెసీ పత్రిక 4:4 7 ఆత్మలు అనగా 7 అను సంఖ్య సంపూర్ణతను చూపించుచు ఉన్నది. 7 అనేది సంపూర్ణతను చూపించుచు ఉన్నది. పరిశుద్ధాత్మ సంపూర్ణుడు అను భావము ఇందులో మనకు కనబడుతుందండి. పరిశుద్ధాత్ముడెవరు? సంపూర్ణుడు అనే భావం ఇందులో కనబడుతుంది.
మరియు పరిశుద్ధాత్మలో ఉన్న 7 లక్షణాలు. 7 ఆత్మలు గలవాడంటే పరిశుద్ధాత్మలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 7 లక్షణాలు ఉన్నాయి. మీరు చదువుతాను అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు. అక్కడేమున్నాయి? 1 జ్ఞానం, 2 వివేకం, 3 ఆలోచన, 4 బలము, 5 తెలివి, 6 యెహోవా ఎడల భయము, 7 భక్తిని పుట్టించే ఆత్మ. అర్థమైందండి? పరిశుద్ధాత్మలో ఉన్న 7 లక్షణాలు. 7 అనే దేనిని సూచిస్తా ఉంది? సంపూర్ణతను సూచిస్తా ఉంది. కనుక ఇప్పుడు ఆయనలో ఏమున్నాయి? 7 లక్షణాలు. జ్ఞానం గలవాడు, వివేకం గలవాడు, ఆలోచన గలవాడు, బలము గలవాడు, తెలివి గలవాడు, యెహోవా ఎడల భయము, భక్తిని పుట్టించే ఆత్మ. 7 లక్షణాలే 7 ఆత్మలనే భావం. 7 లక్షణాలే 7 ఆత్మలనే భావం. ఆయన సంపూర్ణ లక్షణములు గలవాడు. ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే దేవుని ఆత్మ, ఆయనే క్రీస్తు ఆత్మ. పరిశుద్ధాత్మ ఆయనే, దేవుని ఆత్మ ఆయనే, క్రీస్తు ఆత్మ ఆయనే. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనము చూస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ ఆయనే, దేవుని ఆత్మ ఆయనే, ఆయనే క్రీస్తు ఆత్మ. ఈ వచనాలను గమనిస్తే, ఈ మాటలను, త్రిత్వాన్ని గూర్చిన సత్యం ఇక్కడ కనబడుతుంది. త్రిత్వాన్ని గూర్చిన సత్యం. పరిశుద్ధాత్మ ఆయనే, దేవుని ఆత్మ ఆయనే, క్రీస్తు ఆత్మ ఆయనే. త్రిత్వము తేటగా కనబడతా ఉంది. అయితే అట్టి ఆత్మ కలిగిన మనము ఆ శ్రేష్టమైన లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా లేవా, అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అవి మనలో కనబడవలెనంటే పరిశుద్ధాత్మ నడుపుదలకు మనము అన్ని విషయములలో సంపూర్ణముగా లోబడి ఉండాలి. మనం అన్ని విషయాలలో సంపూర్ణముగా మనము లోబడి ఉండాలి. అర్థమవుతుందండి? మరి అలాంటి అనుభవం మన జీవితంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా అది ప్రయోజనకరంగానే ఉంటుంది. కాబట్టి ప్రతివారు ఆలోచన చేసి పరిశుద్ధాత్మ నడుపుదలలో మనము అన్ని విషయాలలో సంపూర్ణంగా లోబడి ఉండాలి. అర్థమైందండి? ఆ రాతికున్న 7 నేత్రములు అంటే సరే 8 సరే 5వది జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనములో 5వ మాట మనం వింటున్నాం. చదువుకుందాం. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాని చక్కడపు పని చేయువాడను నేనే అన్నాడు. దాని చక్కడపు పని చేయువాడను నేనే. ఈ మాట క్రీస్తు అనుభవించిన శిలువ మరణమును చూపించుచున్నది.
ఆ రాతికి చెక్కడపు పని చేయవాడను నేనే. ఈ మాట క్రీస్తు అనుభవించిన శిలువ మరణాన్ని సూచించేదిగా ఉంది. క్రీస్తును శిలువకు అప్పగించింది ఎవరు? క్రీస్తును శిలువకు అప్పగించింది ఎవరు? యూదులే. క్రీస్తును శిలువకు అప్పగించింది ఎవరు? పిలాతు. పిలాతు. యూదులు. యూదా. యూదా. మీరు కాదా అండి? మేము కూడా మనమే. ఉన్నాం. ఓకే. మనమే. శిలువకు అప్పగించింది దేవుడండి. దేవుడే ఆయనను శిలువకు అప్పగించాడు. లేకపోతే వారి చేతకు అవుతుందా ఆయన పట్టుకోవడం? యెషయా 53 అన్నయ్య. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అంటే అప్పగించింది ఎవరు? యెషయా 53:10 ఉంటుంది ఆ మాట. దేవుడే అప్పగించాడు. ఇక మీరు వాళ్ళు అప్పగించారు యూదులని అనకండి, యోధా అనకండి. యూదులు కాదు, యోధా కాదు, మనము కాదు. దేవుడే అప్పగించాడు. ఎవరి కోసం? మన కోసం. వారిని సాధనాలుగా ఉపయోగించాడు అంతే. జాగ్రత్తగా విందాం. అతను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మనందరి కొరకు ఆయనను అప్పగించెను అన్నాడు. అది ఎవరు అప్పగించారు? ఆయనే. ఎవరి కోసం అప్పగించాడు? మనందరి కొరకు. రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. అప్పగించిన వాడు దేవుడు అనే మాట యెషయా గ్రంథం 53:10లో. ఎవరెవరి కొరకు అప్పగించాడు? మనందరి కొరకు అప్పగించాడు. ఆ మాట ఆలోచన చేయొచ్చు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. దొరికిందా ఇప్పుడు? మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. కుమారుడైన క్రీస్తును అప్పగించాడు. మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. పాప పరిహారార్థము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరము పాప శరీరము కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆకారము పాప శరీరాకారము అంతే. ఏమండి, భూమి ఏ ఆకారములో ఉంది? గోళాకారం. భూమి కోడిగుడ్డాకారములో ఉంది. భూమి కోడిగుడ్డాకారములో ఉంది కానీ భూమి కోడిగుడ్డ అవుద్దా? అర్థమైందండి ఇప్పుడు? భూమి కోడిగుడ్డాకారములో గుండ్రముగా గోళాకారంగా ఉంది అని చెప్తారు. భూమి కోడిగుడ్డ ఆకారంలో ఉంది కాబట్టి ఇప్పుడు భూమి కోడిగుడ్డ అయితే ఎట్లా? అంతే. ఆయన పాప శరీరాకారముతో పంపబడ్డాడు గాని ఆయన పరిశుద్ధుడు. నిన్న వర్తమానంలో తెలుగు టు ఒరియా మీటింగ్లో పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలని చెప్పాను. ప్రతి ఒక్కరూ వినండి, చాలా అమూల్యమైన సంగతి. మీకే ఆశ్చర్యం కలుగుద్ది ఆ వచనాలు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టతాడా? పుట్ట నేరడు అన్నాడు యోబు భక్తుడు. పుట్ట నేరడు.
అలాగు పుట్టిన ఎడల మేలు ఎవరికి? మనకే. అదేంటో చాలా వివరంగా చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరూ వినగలిగే ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు పాప శరీరాకారముతో పంపబడ్డాడు. ఎందుకు? ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించడానికి పాప శరీరాకారంతో వచ్చాడు. ఆ మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. పాప శరీరాకారముతో పంపి ఎందుకు? ఆయన శరీరమందు మన శిక్షను వేయటానికి. అసలు ఆయన ఈ లోకానికి రావలసిన వాడు కాడు. ఆయన తండ్రి ఎందుకు పంపించాడు? మన పాపమునకు రావలసిన శిక్ష ఆయన శరీరం మీద వేయటానికి పాప శరీరాకారముతో పంపాడు. అర్థమైందండి ఇప్పుడు? పాప శరీరాకారాన్ని ఎందుకు దాల్చుకోవలసి వచ్చిందో, మనుషుల పోలికగా ఎందుకు పుట్టవలసి వచ్చిందో, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు ఎందుకు కావలసి వచ్చిందో, ఆయన సశరీరుడుగా ఎందుకు కావలసి వచ్చిందో, ఆయన సహోదరుల వంటి వాడు ఎందుకు కావలసి వచ్చిందో, వాక్యమై ఉన్న ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు ఎందుకు వచ్చాడో అర్థమైందా లేదండి? ఎన్ని వచనాలు ఉన్నాయండి. యేసు ప్రభు ఎందుకు అప్పగించుకున్నాడు? ఎలా వచ్చాడు ఆయన? పాప శరీరాకారముతో వచ్చిన పాపమేమీయూ లేదు, పాపము చేయలేదు, పాపమేమీయూ లేదు, పాపము చేయలేదు. అసలు పాపమే ఎరుగడు. ఆ వచనాలన్నీ చెప్పాను నిన్న. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడన్నాడు. చాలా వచనాలు ఉన్నాయి ఇలాగ. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హెబ్రీ పత్రిక 7:26లో ఎన్ని వచనాలు ఉన్నాయండి. కానీ ఎలా వచ్చాడు ఆయన? పాప శరీరాకారముతో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన పాపమునకు రావలసిన శిక్ష ఆయన శరీరం మీద వేసుకోవడానికి వచ్చాడు ఆయన. ఇట్టి సత్యాన్ని మీరు గుర్తించాలి. మనకు రావలసిన శిక్ష ఆయన అనుభవించి మనకు శిక్ష లేకుండా చేయడానికి ఇష్టపడ్డాడు. ఇట్టి లేఖన సత్యాలను మనము వివేచించాలి, ఆలోచించాలి, గమనించాలి. ఒక రాతిని చెక్కినప్పుడు అది వస్తువుగా, సామానుగా తయారవుతుంది కదా. ఒక రాతిని చెక్కినప్పుడు అది ఒక వస్తువుగా, సామానుగా తయారవుతుంది. ఒక మొద్దును కోసి చెక్కినప్పుడే అది బల్లగానో, కుర్చీగానో ఏదో ఒక సామానుగా తయారవుతున్నది. అలాగే క్రీస్తు కూడా చెక్కబడుట అనగా సిలువ వేయబడుట అను అర్థం. చెక్కబడుట అంటే ఆయన సిలువ వేయబడ్డాడు, చెక్కబడ్డాడు, నలువగొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, ఎంతో శోధించబడ్డాడు. అప్పుడే మనకు విమోచకుడు, రక్షకుడు అయ్యాడు. అలాగు చెక్కబడకపోతే మనకు ఆ విమోచన, ఆ రక్షణ మనకు దొరికేది కాదు. మరింతకీ వాక్యాన్ని వింటున్న మీరు విమోచించబడ్డారా? ఆయన ద్వారా రక్షించబడ్డారా? ఒకవేళ లేని ఎడల నేడే క్రీస్తు ప్రభువును అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని బిడ్డలై ఆశీర్వాదము పొందడం అది ఎంతైనా మంచిది. ఆ రాతికి చెక్కడపు పని చేయువాడను నేనే అని చెప్పాక మళ్ళీ యూదులు అన్నారు, యోధా అన్నారు.
ఏమండి? ఆయనే అని చెప్పారు కదా! చెక్కడపు పని చేసేవారిని. ఎంత ఆత్మీయ అర్థం ఉందో చూశారు ఇందులో? ఇక ఆరవది జకర్యా గ్రంథం 9వ వచనములోని, మరియు ఒక దినములో గాని నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఎంతకాలములో? ఒక దినములోని ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఈ సంగతి మనం ముందే విన్నాం కొంతగా. క్రీస్తు దిగి వచ్చినప్పుడు ఒక్క దినమే పాలస్తీనా యొక్క దేశము పరిహరించబడుతుంది. పాలస్తీనా యొక్క దేశం, ఆ దోషం పరిహరించబడుతుంది. అది ఇశ్రాయేలీల దేశమునకు కాక మరి ఏ ఇతర దేశమునకు చెందదు. పాలస్తీనా దేశం ఏ దేశానికి? ఇశ్రాయేలు దేశానికే తప్ప మరి ఏ దేశానికి చెందదు. అంటే ఈ సంగతి మనం ముందుగానే విన్నాం. ఆ రోజు ఇశ్రాయేలీల దోషం ఒక్క దినముననే పరిహరించబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఇందులో ఒక గొప్ప ఆత్మీయ పాఠం మనకుంది. ఒక పాపిని ఒక దినమే క్రీస్తు పాప పరిహారము కలిగించగలడు. ఒక్క దినమే. ఈ సత్యము మనము దైవ గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాం. ఒక దినముననే పాప పరిహారము కలుగుతుంది. మరి ఒక దినమే కలిగే పాప పరిహారానికి రోజు పాపినని ఒప్పుకుంటారేంటండి? రోజు పాపినని ఒప్పుకొనుచున్నాను. రోజు పాపినని ఒప్పుకోవడం, అసలు రోజు ఒప్పుకుంటే వాళ్ళు రక్షించబడింది ఎప్పుడండి? నేను విమర్శ చేయడం కాదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. రోజు పాపినని ఒప్పుకుంటున్నానని చెప్తారే, ఇంకా మీరు ఎప్పుడు రక్షించబడేది? చూడండి, పాపాత్మురాలైన స్త్రీ ఉందా? ఉంది. ఆమె యేసు ప్రభు పాదాల మీద పడిందా? పడింది. పడిన ఆ దినమే ప్రభు ఆమెను రక్షించాడా? లేక రోజు రక్షిస్తూనే ఉన్నాడా? రోజు ఒప్పుకుంటూనే ఉందా? రోజు పాదాల మీద పడుతూనే ఉందా? సుంకరి కూడా ఏమని అడిగాడు? దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. ఆ దినమే అతడు ఏమయ్యాడన్నాడు? నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడని చెప్పాడు. ఆ రోజే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుటకు వచ్చి, తండ్రి, పరలోకమునకై విరోధముగా నీ ఎదుట పాపము చేశానని ఒప్పుకున్నాడా? తండ్రి క్షమించి ఆ దినమే అన్ని ఆధిక్యతలు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదండి? దొంగ మొర్ర పెట్టగా నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువని చెప్పాడా లేదా ప్రభువు? చెప్పాడు. ఒక్క దినమే జరిగిందా పాప పరిహారం? జరుగుతూనే ఉంటుందా? జరుగుతూనే ఉండదు. జాగ్రత్త అండి. అందుకే ఏటేటికి మాటి మాటికి ప్రధాన యాజకులు తమది కాని రక్తాన్ని తీసుకొని తమ కొరకు, ప్రజల అజ్ఞాన కృతముల కొరకు, పాప పరిహారం కొరకు రక్తాన్ని అర్పించేట ఆ ప్రాసెస్ ఉన్న సమయంలో దానిని తీసివేయడానికి నిజమైన ప్రధాన యాజకుడుగా ఒక్కసారే బలిని అర్పించడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి చేసిన ఆ పుణ్యకార్యం వలన మన పాపానికి పరిహారం ఒక్కరోజే జరిగింది. రోజు పాపం చేయడం, రోజు ఒప్పుకోవడం ఏంది ఇది? రోజు పాపం చేయడం, రోజు ఒప్పుకోవచ్చండి? వాళ్ళ పొరపాటున ఏదన్నా జరిగితే క్షమాపణ కోరొచ్చు, కానీ కావాలని రోజు చేయటం, సాయంత్రానికి వచ్చి ఒప్పేసుకోవడం,
ఏమంత బాగుంటుంది అది? ప్రభు క్షమిస్తాడా? బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే పాపమునకు బలీకరం ఉండదు గాని విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఇక ఉండును అన్నాడు. జాగ్రత్త అండి. హెబ్రీ పత్రిక 10:26లో ఉంటుంది. ఇలాంటి వచనాలు చాలా గట్టిగా అందరూ గుర్తుపెట్టుకోవాలా. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయ జాలడు. పుడితే, పుట్టకపోతే అన్ని మామూలే. తెల్లారు లేచిన దగ్గర నుంచి అబద్ధాలే. కనుక మనము అలాగూ కాక ఒక్కసారి రక్షించబడి దినదినము పరీక్ష చేసుకుంటూ ఏ పాపములోనూ పడిపోకుండా మనలను మనము కాపాడుకుంటూ ఇహలోక మాలిన్యము అంటకుండా జాగ్రత్త చేసుకోవలసింది మనమే. ఇప్పుడు నేను చెప్పిన వారందరి వచనాలు కావాలంటే చెప్తా, రాసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయో. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుండి 50. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుండి 50. అలాగే 15వ అధ్యాయం 20 నుండి 24. 15వ అధ్యాయం 20 నుండి 24. 18వ అధ్యాయం 13 నుండి 14. 18వ అధ్యాయం 13 నుండి 14. 23వ అధ్యాయం 42 నుండి 43. ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ గాని, సుంకరి గాని, తప్పిపోయిన కుమారుడు గాని, దొంగ గాని. అందుకే లూకాసు వార్తని ఏమంటారండి? ఆనంద సువార్త అంటారు. బైబిల్ కాలేజీలో చెప్తాను. సువార్తకు, లూకాసు వార్తకి ఎన్ని పేర్లు ఉన్నాయో 6-7 పేర్లు ఉన్నాయి. ఈ సువార్తకు ఆనంద సువార్త. ఎందుకని? పాపాత్మురాలైన స్త్రీ పాపాలు క్షమించబడ్డాయి. ఆనందమా కాదా? సుంకరి పాపిగా కాకుండా కరుణించబడ్డాడు. ఆనందం. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని వచ్చాడు, తండ్రి క్షమించాడు. ఆనందం. అవునా కాదండి? దొంగ మొర్ర పెట్టాడు, వెంటనే ప్రభు క్షమించాడు. ఆనందమా కాదా? ఆనందం. జక్కయ్య ఉన్నాడు లూకాసు వార్తలోనే. జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసిందన్నప్పుడు ఆయనను చేర్చుకున్నాడు సంతోషముతో. ఆనందమా కాదా? చెప్పరేమండి? ఆనందమా కాదా? వాళ్ళందరూ ఒక్కరోజే మారారా? రోజు మారతానే వచ్చారా? ఇక్కడ నేను చాలా గట్టిగానే చెప్పాలనిపిస్తుందండి. టైం అయిపోయింది. అసలు ఈ క్లారిటీ లేదు సంఘాల్లో. మామూలు పాటలు మామూలు ఏదో దంచికొట్టుడు అన్నట్టు మ్యూజిక్లతో దంచికొట్టుడులాగా అయిపోతుంది తప్ప, లేకపోతే కేకలతో, చాలాసేపు కేకలతో, డ్యాన్సులతో కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప అసలు నిజంగా పాపానికి క్షమాపణ కలిగిందా లేదా, అట్టి ఖచ్చితమైన రుజువు ఉందా లేదా అనేది ఈరోజు మనం ఆలోచన చేస్తే, సంఘానికి 100 మంది వెళ్తే అందులో 10 మంది కూడా డౌటే. ఏమంటారు మీరు? సంఖ్యను పోగేస్తున్నారు తప్ప వారి పాపానికి క్షమాపణ కలిగిందా లేదని చూడలే. ఈ కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళు ఎంతసేపు అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు, ఆశీర్వాదాలు, సంతానం, సమృద్ధి, సంపద, ఏ ప్రసంగాలు. నిజమా కాదా? ఒకసారి చాలా బాధ వస్తూ ఉంటుంది. అసలు దేవుడు ఎందుకు పిలిచాడు వారిని? అసలు పిలిచాడా, పిలవకుండానే వచ్చారా వాళ్ళు? ఇదేదో బ్రతుకు తెరువు కొరకు బాగుంటుందని వచ్చారా? నిజంగా ప్రభు పిలిస్తే, ఆయన పంపిస్తే, పని అప్పగిస్తే ఆ వ్యక్తి హృదయంలో గొప్ప భారం ఉంటుందండి. నశించిపోయే వాళ్ళ పట్ల భారం ఉంటుంది. నశించిపోయే వాళ్ళ పట్ల భారము లేదు కదా. వాడు నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము బాగుంటే చాలు అనుకుంటున్నారు. నిజమా కాదా? వారు ఏమైపోయినా పర్వాలేదు, మేము బాగుండాలి, మేము బాగా బ్రతకాలి,
బడాయిగా బ్రతకాలి అనుకుంటున్నారండి. క్షమించండి ఇలా చెప్తున్నందుకు. వాస్తవాలు. ప్రియులారా, అసలు ఎంత భారం కలిగి పని చేయాలి నశించిపోయే ఆత్మల కొరకు. ఇలాంటి ఆలోచన ఎంతమందిలో ఉంది? అసలు రక్షణ తీర్మానం అంటేనే తెలియని రోజుల్లో కనబడుతున్నారు ప్రజలు. ఆ తీర్మానం కూడా చాలా మందిలో కనపడటం. ఎప్పుడు రక్షించబడ్డారంటే, ఇటీవల ఒక ఫ్యామిలీ మా దగ్గరకు వస్తున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి ఎన్నో చర్చిలు తిరుగుతూ వచ్చామండి అన్నాను. ఓహో, మరి రక్షించబడ్డారా అన్నాడు. మేము ఇంకా రక్షించబడలేదండి అన్నారు. ఇక చెప్పండి, ఎంతకాలం నుంచి వెళుతున్నారు? 10 సంవత్సరాల నుండి చర్చిలకు వెళుతూ కూడా మేము రక్షించబడలేదండి అన్నారు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఏంటి చెప్పండి? ప్రియులారా, చాలా వేదనగా ఉంది ఆ విషయంలో. సరి అయినటువంటి సువార్త ప్రజలకు అందించాలి. ఇప్పుడు పాపములు క్షమించుట రోజు కొంత కాదు, ఒకే దినము ఆయన పాపములన్నింటినీ క్షమించాడు. అవునా కదా? మరి మీ విషయంలో పాపములన్నీ క్షమించిన ఒక దినం ఉన్నదా లేదా? ఒకవేళ లేకపోతే ప్రభువు నీ పాపములను క్షమించి రక్షించడానికి ఇష్టపడుచున్నాడు. మరి కొందరి పాపములు క్షమించి ఎంతకాలమైంది చెప్పగలరా? పాపములు క్షమించి ఎంతకాలమైంది అదైనా చెప్పగలరా? పాపములను క్షమించిన దినమున్నదా? 2, పాపములను క్షమించి ఎంతకాలమైంది? లేక రోజు ప్రార్థనకు వెళ్ళుట ద్వారా రక్షించబడతామని అనుకుంటున్నారా? ఈ ప్రాసెస్లో లేదో ఎప్పుడొకప్పుడు ఆయన మమ్మల్ని రక్షించే ఉన్నాడని భ్రమలో బ్రతుకుతున్నారా? కొంతమంది అయితే ఇక మేము కానుకలు ఇస్తూ ఉన్నాం, చందాలు ఇస్తున్నాం కాబట్టి మేము రక్షించబడుతూ ఉన్నాం అనుకుంటారు. ఇవన్నీ సాతాను నేర్పే బోధలు. ఏవి? ప్రార్థనకి వెళ్తే రక్షించబడతాం, రోజు ప్రార్థన చేస్తే రక్షించబడతాం, కానుకలు ఇస్తే రక్షించబడతాం, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే రక్షించబడతాం. మనము పైన చూచిన వ్యక్తుల వలె, అంటే ఇప్పటి వరకు విన్నాం, ఆ వ్యక్తుల వలె ఒక దినమున ప్రభు యొద్దకు వచ్చినట్లు విశ్వాసముతో పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరకు వచ్చి పాపాలన్నీ ఒప్పుకొని ఆ ప్రభు రక్షించాడు అని రక్షణానుభవము కలిగిన వారముగా మనం ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఈ దినమే ప్రభు నీ పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని ఉన్నపాటున ప్రభువుకు హృదయం ఇచ్చి పశ్చాత్తాపముతో పాపమును ఒప్పుకొని పాపాన్ని విడిచిపెడితే ప్రభు రక్షిస్తాడు, రక్షణానందముతో నింపుతాడు. ఈ దినము రేపు నీది నాది కాదు. అర్థం చేసుకోండి. ఈ దినము నీ దినం, ఈ దినమే నీ దినం. రేపు నీ దినము కాదు. రానయున్న దినము తీర్పు దినము కదా. పోనీ ఈరోజు మందే అనుకుందాం, రేపు మన దినము కాదు, రాబోయేది తీర్పు దినం. ఈ దినమున ఆ దినమున తీర్పులో నిలబడకుండా ఉంటే ఈ దినమున ప్రభువును అంగీకరించాలి. ఇక 7వ మాట కూడా చెప్పేస్తాను ఒక 2-3 నిమిషాల్లో. 7వ మాట, చెట్ల క్రింద నిర్భయముగా కూర్చుండుట. 7వ మాట ఏంటండి? చెట్ల కింద నిర్భయముగా కూర్చుండుట. 10వ వచనం, ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దీని భావం ఏమంటే,
మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో చదువుతాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో, ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్ల క్రిందను తన అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండును, సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఎవరి భయము లేకుండా కూర్చున్నారు అన్నాడు. అనగా క్రీస్తు వచ్చి ఇశ్రాయేలీల దోషము పరిహరించి పాలించుచూ ఉండగా ఏ ప్రక్క నుండి శత్రువు ఎప్పుడు వచ్చునో అనే భయము వారికి ఉండదు. ఎందుకనగా సర్వలోకమును పాలించువాడు ఆయనే. మీకా గ్రంథం 14వ అధ్యాయం జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో ఉందిగా, యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఇప్పుడు శత్రువు ఎటు నుండి వస్తాడనే భయం వారికి లేదు. ఇందులో మనము ఆత్మీయ పాఠం, క్రీస్తును అంగీకరించిన వారికి భయం ఉండదండి, ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వారి పాపములు క్షమించబడ్డాయి కదా. వారు చనిపోయిన నరక తీర్పు వారికి లేదు కదా. చనిపోయిన నరక తీర్పు లేదు కదా. యోహాను సువార్త 5:24 ప్రకారంగా విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు కదా. వానికి ఇక భయం ఉండదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధైనా ఉందా? ఏ శిక్షా విధియు లేదు కదా క్రీస్తునందున్న వారికి. రోమాపత్రిక 8:1 ప్రకారం. ఇప్పుడు నరక సంబంధమైన భయము లేక ఎలా ఉంటారు? చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తారు. ఎవరు? ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో వారికి సంతోష ఆనందములు. ఎందుకంటే నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండగలను అనే ఆనందం, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండగలను అనే ఆనందం. ఈ ఆనందం మీలో ఉందా అంటే ఏదో లోపము, ఆనందము లేకపోతే ఏదో లోపం ఉందని మనము గ్రహించాలి. భయము దండనతో కూడినది, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఈ అనుభవము చాలా ప్రాముఖ్యమైనది. యోహాను రాసిన మొదటి పత్రిక 4:18 ఉంటుంది కదా, ప్రభువుతో ఉండే ఆనందం ఎంత గొప్పది. నేను వెడలిపోయి ప్రభువుతో ఉండగలను. ఎవరికి ఆనందం? రక్షించబడిన వారికి. మా సంఘస్థులు అంటున్నారు, అయ్యగారు మీరు మస్కట్ వెళ్తున్నారండి, ప్రయాణాలు జాగ్రత్త అండి, జాగ్రత్త అండి, జాగ్రత్త. నేనన్నాను, ప్రభువే మనలను కాపాడేవాడు, ఏం జరిగినా ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే ప్రభువును ఎరిగిన వానిగా ఉన్నాను, ప్రభువు నమ్ముకున్న వానిగా ఉన్నాను, ప్రభువు నమ్ముకోమని చెప్పేవానిగా ఉన్నాను. ఇప్పుడు వెళ్ళేది కూడా ప్రభువు నమ్ముకోమని చెప్పడానికి వెళుతున్నాను. నమ్ముకున్న వారు ప్రభువులో నమ్మకంగా ఉండాలని చెప్పడానికి వెళుతున్నాను. ఏం జరిగినా నాకేమి భయము లేదు. ఎందుకంటే చెప్పనశక్యము కాని మహిమాయుక్తమునైన సంతోషము దేవుడిచ్చాడు రక్షించబడుట ద్వారా. ఇవాళ చాలా మందికి ఒక ప్రశ్న ఉండిపోయింది, రక్షించబడ్డానా లేదా అని మనసులో. నిజమా కాదా చెప్పండి? అసలు నేను రక్షించబడ్డానా లేదా, అసలు నేను పరలోకానికి వెళతానా లేదా అనే డౌట్ ఉందా లేదా మీకు? నా గురించి కాదు, మీ గురించే. రక్షించబడ్డానా లేదా, పరలోకానికి వెళతానా లేదా, ఒకవేళ ప్రాణం పోతే ప్రభువుతో ఉండగలననే ధైర్యం ఉందా లేదా? ఏదన్నా లోపం కానీ ఉంటే భయం అనేది వచ్చేస్తుంది. లోపము లేనప్పుడు ఆ వ్యక్తిలో ఏముండదు? భయం అనేది ఉండదు. అర్థమైందా లేదా? ఇప్పుడు చెప్పండి, మరణమైనా భయము లేదు, ఏమైనా భయము లేదు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలాగనండి. ప్రభునందు ప్రియులారా, నిజంగా రక్షించబడిన వారి అనుభవంలో
ఓ శ్రేష్టమైన అనుభూతిని కలిగిన వారుగా ఉండగలం. కనుక ప్రభు పిల్లలను ప్రభువే కాపాడతాడు. ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు. భూమి మీద ఉన్నప్పుడు కాపాడతాడు. ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత కూడా కాపాడతాడు. కీర్తన 37:28లో ఉంటుంది ఆ మాట. ఎన్నటెన్నటికి, ఎన్న అంటే భూమి మీద, టెన్నటికి అంటే పరలోకం. ఎన్నటెన్నటికి ఆయన కాపాడతాడు. కాబట్టి ధైర్యముతో ముందుకు మనము కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా ఇప్పటి వరకు రక్షించబడని అనుభవము కలిగి భయంగా ఉండుంటే, వెళతానో లేదో పరలోకం అనే డౌట్ మీలో ఉండుంటే, ఖచ్చితంగా ఈ రోజైనా ఒక్క దినమునని పాపము పరిహరించబడిన ఆ శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ప్రభు పిల్లలుగా ఉండుట ఎంతైనా మంచిదని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నా. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరూ మీకెంతో మహిమకరంగా జీవించగలుగునట్లు సిద్ధపరచండి. ప్రభువా, ఇంకా రక్షించబడని వారు ఈ వర్తమానం వింటూ ఉండుంటే, ఈ సమయములోనైనా వారు రక్షించబడి దైవరాజ్య వారసులు కాగలుగునట్లు సిద్ధపరచుమని, తోడయుండి కాపాడమని కోరుచు, సమస్త విషయాలలో మేలు చేస్తున్నందుకు మిమ్మును స్తుతించుచు, విన్నవారందరిలో విశ్వాసము పుట్టింపచేసి మీ మీద ఆనుకొని పూర్ణ శాంతి గలవారుగా ఉండడానికి సిద్ధపరచమని కోరుచు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,